చెప్పంటారా? ఓకేనా? అందరికీ నమస్కారాలండి. ఈరోజు అమరావతిలో జేఈసీ అంటే అమరావతి క్యాపిటల్ సిటీకి ఏదైతే రైతులు కేవలం 58 రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటికేషన్ లేకుండా 34,000 ఎకరాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో. అయితే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ రోజు ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారం ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, వీటిలన్నింటినీ స్టార్ట్ చేసాం. దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అయితే ప్రభుత్వం మారటం వల్ల గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసి అసలు చెప్పలేని ఇబ్బందులకి అంత చేశారు. అమరావతి రాజధాని 3 ముక్కలు ఆడతాం ఆపేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చే ముందే గౌరవనీయ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు, ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తామని. వారు చెప్పిన ప్రకారమే అమరావతిని టేకప్ చేయడం జరిగింది. అయితే టేకప్ చేసేటప్పటికి అనేక సమస్యలు ఉన్నాయి. కాంట్రాక్టర్లకి క్లోజ్ చేయలే, వాళ్ళు అలాగే పెట్టారు. వాళ్ళకి డబ్బులు పే చేయలే, వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు. రైతులు చూస్తే వాళ్ళకి యాన్యుటీలు కానీ ఇవ్వాల్సిన పేమెంట్లు కానీ ఇవ్వకుండా వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టారు. సరే, వాళ్ళు చేసిన పాదయాత్రలకు యాక్చువల్గా వాళ్ళకి పెట్టిన ఇబ్బందులు అన్నీ కాదు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేయడానికి 8 నెలలు పట్టింది. ఎందుకంటే బిల్డింగ్స్ కట్టున్నాం, అవి స్టార్ట్ చేయాలంటే టెక్నికల్ కమిటీ రిపోర్ట్స్ ఇవ్వాలా. టెక్నికల్ కమిటీ వేసాం, వాళ్ళ రిపోర్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్తో కమిటీ వేసాం, వాళ్ళ రిపోర్ట్ 2 సార్లు తీసుకున్నాం. ఇవన్నీ చేసి మళ్ళీ కాంట్రాక్టర్లకు ఉన్న సమస్యలు సాల్వ్ చేయడానికి కమిటీ వేసి అథారిటీలు అప్రూవ్ చేసి క్యాబినెట్లు అప్రూవ్ చేసి ఇవన్నీ చేయడానికి 8 months పెట్టింది. ఎందుకంటే ఏమాత్రం వాళ్ళు కోర్టు పోయినా అసలు రాజధాని ఆగిపోతుంది. 8 నెలలు అవుతానే మళ్ళీ టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేసాం. అయితే గత 2 నెలల వర్షాలు రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. ఇప్పుడు వర్క్ చాలా వేగవంతంగా జరుగుతుంది. అయితే ఈ సమయంలో రైతులకి కొన్ని సమస్యలు ఉన్నాయి, అది వాస్తవమే. యాన్యుటీ సమస్య ఉంది. దాన్ని యాక్చువల్గా యాన్యుటీ 25,000 మందికి వేయాల్సి ఉంటే వేస్తే ఒక 7,000 మందికి యాక్చువల్గా రీచ్ కాల, 7,900కి. నిన్న నైట్ యాక్చువల్గా 7,000 మందికి యాక్చువల్గా పుష్ చేశారు, అది దాదాపు రీచ్ అయిపోయి ఉంటుంది. మరొక 900 మందికి వేసినా అది రివర్స్ వచ్చేసింది. దాని మీద 1 to 1 యాక్చువల్గా సమస్యలు తీసుకొస్తే సాల్వ్ చేస్తానన్నాం. అయితే జేఏసీ నాయకులు యాక్చువల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ మాట్లాడాలంటే ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో చాలా సుదీర్ఘంగా యాక్చువల్గా అనేక సమస్యలు డిస్కస్ చేసాం. వీటిలో చాలా సమస్యలు చేయగలిగినవే, ఇబ్బందులు అంటూ ఉండే కాదు. 14 సమస్యలు మేజర్గా వాళ్ళు యాక్చువల్గా తీసుకొచ్చారు. ఆ సమస్యలన్నిటి కూడా అంటే నేను ఇప్పుడే మీకు చెప్తానండి. యాక్చువల్గా R5 జోన్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది, త్వరలో దాని సమస్య పూర్తవుతుంది. తర్వాత ల్యాండ్ పుల్లింగ్ ఇవ్వని వాళ్ళ దాంట్లో ప్లాట్లు ఇచ్చిండారు సార్, వాళ్ళకి ప్లాట్లు మార్చమన్నారు, అది కూడా మార్చగలిగింది. తర్వాత 11వ ఇన్స్టాల్మెంట్ యాన్యుటీ వేశారు. దాని ముందు కొంతమందికి 9వ 7వ ఇన్స్టాల్మెంట్ ఇవ్వలేదన్నారు. అది కూడా యాక్చువల్గా 1 monthలో స్టడీ చేసి లోపలే అంటే ఎందుకు ఇవ్వలేదు అని స్టడీ చేసి అది కూడా క్లియర్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం ఏదైతే సిఆర్డీఏలో ప్లాట్లు ఇచ్చి హద్దులు రాళ్ళు వేసామో అవన్నీ పోయినాయి, మన కంప తొలగిస్తూ అయిపోయినాయి అన్నారు. అవి కూడా రాబోయే 2 నెలల్లో కంప్లీట్గా అన్నిటికీ రాళ్ళు వేయటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలకు ల్యాండ్ ఇచ్చారు, వాళ్ళు త్వరలో స్టార్ట్ చేస్తే ఎకనామిక్ గ్రోత్ వస్తుందన్నారు. ఈ మధ్య వాళ్ళందరినీ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొచ్చి కూర్చొని పెట్టి కమిట్మెంట్ తీసుకున్నాం. దాదాపు అందరూ కూడా డిసెంబర్ లోపల
స్టార్ట్ చేస్తామని వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా 15th ఫైనాన్స్ నిధులు రావట్లేదు. 29 విలేజ్ల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్రామ కంట్లాలలో రోడ్లు డ్రైన్స్ బాగలేవంటే ఆల్రెడీ 900 కోట్ల రూపాయలతో డ్రైన్స్ 29 గ్రామాల్లో 900 కోట్ల రూపాయలతో టెండర్ రెడీ అయిపోయింది. ఈ నెలాఖరు లోపల ఆ టెండర్ పిలిచి 29 గ్రామాల్లో పూర్తి చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ పాలవాగు కొండవీటి వాగు ఏదైతే ఉందో ఈ వర్క్ వీలైనంత స్పీడ్గా చేయమని చెప్పారు. అదేవిధంగా కేటగిరీ 4 వాళ్ళ ప్లాట్ల విషయం ఒక సమస్య ఉంది, అది సాల్వ్ చేయమంటే సిఆర్డీ కమిషన్ డిస్కస్ చేస్తూ ఉన్నారు. తర్వాత విద్యుత్ లైన్లు ప్లాట్ల పైన విద్యుత్ లైన్లు పోతున్నాయి. విద్యుత్ లైన్లు ఉన్న దగ్గర ప్లాట్ల రేట్లు మాకు తక్కువగా పోతున్నాయి, ఇల్లు కట్టుకోవాలి ఇబ్బంది అంటే ఆల్రెడీ 1200 కోట్ల రూపాయలు 1200 కోట్లతో టెండర్ అలాట్ అయ్యి వర్క్ స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా లైన్లు ఉండవు, ఒక్క 400 kV లైన్ తప్పితే మిగతా అన్ని భూగర్భం లైన్ అని చెప్పడం జరిగింది. ఆ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. గ్రామ కంటాల సమస్య కొంత ఉంది, దాన్ని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అయితే దాన్ని ఒక 1 monthలో స్టడీ చేసి మళ్ళా వాళ్ళతో మాట్లాడతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా జరీబు మెట్ట సమస్య ఒక 120 ఎకరాల రైతులు యాక్చువల్గా దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. దాన్ని మళ్ళీ అంటే 3 సార్లు కమిటీ వేస్తే 3 సార్లు ఆ సమస్య సాల్వ్ కాల, ఆ సమస్య కూడా సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. టిట్కో హౌసెస్ ఏదైతే ఇచ్చామో 5,000 చిల్లర వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండానే వాళ్ళ మీద లోన్ రైజ్ చేస్తే బ్యాంక్ వాళ్ళు కట్టలేదని వాళ్ళ అకౌంట్స్ ఎన్పీ చేశారు. దాని మీద మీరు ఇన్వాల్వ్ చేయమన్నారు, దాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ఈ విధంగా వాళ్ళు అడిగిన సమస్యలన్నింటిలో మెజారిటీ జనైన్ అవన్నీ సిఆర్డీ సాల్వ్ చేయగలిగిందే. నేను అధికారులకు ఆదేశించాను 1 monthలో మ్యాక్సిమం సాల్వ్ అయ్యేటట్టుగా చేయమని. వారానికి ఒకరోజు నేను రివ్యూ చేసి మళ్ళా 1 రోజుల తర్వాత మళ్ళీ ఈ కమిటీ వాళ్ళని పిలిపిస్తానన్నా, పిలిపించి వాళ్ళతో డిస్కస్ చేసి ఏదైనా సాల్వ్ చేయలేకపోతే ఏ కారణం వల్ల సాల్వ్ చేయలేకపోయామో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అమరావతి నిర్మాణంలో ప్రజా భాగస్వామ్యమని ఈ కార్యక్రమాన్ని 2014-19లో తీసుకొచ్చాం. మై బ్రిక్ మై అమరావతి, మై బ్రిక్ మై అమరావతి అని ఈచ్ బ్రిక్ అంటే 10 రూపీస్ అని పెట్టాం. అది ఆన్లైన్లోనే పెట్టాం, అదే దొంగతనం కాదు. చాలా చక్కగా చాలామంది చేశారు. అంటే పెద్ద పెద్ద మొత్తాలు లేకపోయినా 10 రూపాయలు కట్టి ఒక బ్రిక్ చేసినా నా భాగస్వామ్యం కూడా ఉందనే సాటిస్ఫాక్షన్కి. ఈ అమరావతి రాజధాని అనేది ఏ ఒక్కరిదో కాదు, 5 కోట్ల మంది ప్రజలది, ఒకరిదిద్దరిది కాదు, 5 కోట్ల మంది ప్రజలది. సో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉండాలా, ఆ ఫీల్ కావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు రోజు తీసుకొచ్చారు. అయితే గత ప్రభుత్వం దాన్ని అసలు నిర్ణయం చేస్తే మళ్ళా దాన్ని రివైజ్ చేసాం. ఎవరైతే ఇవ్వదలుచుకున్నారో ఆ యొక్క దాన్ని చేయమని, దాన్ని కొన్ని పత్రికలు కొన్ని సోషల్ మీడియాలు వక్రీస్తున్నారు. ఇది కొత్తగా డొనేషన్లు కలెక్ట్ చేయడం కాదు. ఏదైతే 2014-19లో ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి, ఎవరైతే అవతారు చేయమన్నా ఆ విధంగా చేస్తున్నాం. ఎన్ని మాటలు చెప్పినా ఎవరెన్ని చేసినా అమరావతి రాజధాని 3 సంవత్సరాల్లో రైతులకు మాట ఇచ్చిన ప్రకారం పూర్తి చేయడం జరుగుతుంది. అంటే రైతులు చాలా పెద్ద ఎలిగేషన్ చేశారు. ఏంటంటే రాజధాని 29 గ్రామాల్లో రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకున్నారు, లంచాలు కాదు మా ప్లాట్లు అడుగుతున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నారాయణ గారిని కూడా ఉన్నారు. ఏంటి సార్, ఏం చేస్తున్నారు? ఒక 2 అధికారుల మీద యాక్చువల్గా ఇవాళ చెప్పారు. యాక్చువల్గా లాస్ట్లో అంటే 14 ఐటమ్స్లో లేదు, అది చెప్పారు. ఇమీడియట్గా కమిషనర్ గారికి చెప్పాను, వాళ్ళిద్దరిని అక్కడి నుంచి యాక్చువల్గా ట్రాన్స్ఫర్ చేసేయమని, లేకుంటే బ్యాక్ నుంచి పంపించి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. సమయం జరిగింది. ఇందులో మనం మాట్లాడుకున్నట్టు ఎవరెవరు ఏ పాయింట్ మీద మాట్లాడాలి కూడా రాసుకున్నారు. వారి పేరు నేను పిలిచినప్పుడు వారు మాత్రమే మాట్లాడాలి. అన్నీ అయిన తర్వాత మున్సిపల్ సమయం
చాలా ఇంపార్టెంట్, అందుకే మీరు ఇచ్చిన కాంగ్రెస్ విషయాలు మీకు తెలియదు కాదు, మాకు తెలియదు కాదు.